అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM Pearl Beauty. బాలాపూర్లో కలకలం రేపిన గ్యాంగ్స్టర్ రియాజ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 3 రోజుల్లోనే హత్యకు గల కారణాలను వెల్లడించారు. రియాజ్ను అత్యంత కిరాతకంగా చంపారు అతని ప్రత్యర్థి గ్యాంగ్. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే రియాజ్ను టార్గెట్ చేశారు. ఇంతకీ రియాజ్ హత్యకు కారణమేంటి? అతను చేసిన ఓ తప్పే అతని మరణానికి దారితీసిందా? రియాజ్ ఓ రౌడీ గ్యాంగ్లో ఉంటూ కొద్ది కాలం తర్వాత సొంతంగా గ్యాంగ్ పెట్టి సెటిల్మెంట్స్ చేయడం మొదలుపెట్టాడు. అలా 6 హత్య కేసులలో రియాజ్కు ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అటు 2004లోనే కాంచనాబాగ్ పోలీస్ స్టేషన్లో రియాజ్పై రౌడీ షీట్ ఓపెన్ చేయగా 2013లో గ్యాంగ్స్టర్ అయూబ్ ఖాన్ బామ్మర్ది ఫజల్ అనే రౌడీ షీటర్ హత్య కేసులో రియాజ్ ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. కొద్ది కాలంగా రియాజ్ ముంబైలో ఉంటున్నాడు. ఈ క్రమంలో అతని సోదరుడు రియాసత్కు హమీద్ అనే వ్యక్తితో గొడవ అయింది. అతను కాస్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రియాసత్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన రియాజ్ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేశాడు. ఇంతలోనే రియాసత్ చెప్పిన విషయానికి కోపంతో ఊగిపోయాడు. ఎలాగైనా హమీద్ను చంపేస్తామని రియాజ్ ముఠా బెదిరించింది. హమీద్ అంతం చేయడం కన్నా అతన్ని మానసికంగా హింసించడం కరెక్ట్ అనుకున్నట్లుగానే హమీద్ కుమారుడిని టార్గెట్ చేశాడు రియాజ్. అతని 14 ఏళ్ల కుమారుణ్ణి తీసుకుని వెళ్లి స్వలింగ సంపర్కానికి రియాజ్ గ్యాంగ్ తెగబడింది. దాంతో బాలుడు తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. 10 రోజుల పాటు నరకాన్ని చూపించి ఇంటికి పంపారు. కుమారుడి పరిస్థితి చూసి హమీద్, అతని భార్య అస్మా తట్టుకోలేకపోయారు. రియాజ్ను హతమార్చాలని నిర్ణయం తీసుకున్నారు. నెల రోజుల క్రితం గోల్కొండకు చెందిన సలీం అండ్ సుల్తాన్ గ్యాంగ్ను కలిశారు. జరిగిన ఘటన గురించి చెప్పి రియాజ్ను చంపేయాలని కోరారు. తర్వాత కుటుంబంతో సహా దుబాయ్ వెళ్ళిపోయారు. రియాజ్ హత్యకు ప్లాన్ వేసింది సలీం అండ్ సుల్తాన్ గ్యాంగ్. పక్కా ప్లాన్ ప్రకారం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని RCI రోడ్డులో బైక్పై వెళ్తున్న రియాజ్ను కారుతో ఢీకొట్టారు. అతని కళ్ళల్లో కారం చల్లి తపంచతో 3 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం నిర్ధారించుకున్న సలీం అండ్ సుల్తాన్ గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టి 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హమీద్ కుమారుడిపై స్వలింగ సంపర్కం చేయడంతో రియాజ్ హత్యకు దారితీసిందని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. పగలు ఉంటే పెద్దవారు చూసుకోవాలి, కానీ చిన్న పిల్లాడి జోలికి రావడంతో హమీద్ తట్టుకోలేకపోయాడు. తన కుమారుణ్ణి ఇబ్బందులకు గురి చేయడాన్ని తీసుకోలేకపోయాడు. అందుకే రియాజ్ను చంపేశాడు. తమ్ముడి కోసం చేసిన పనికి ఇప్పుడు రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు.